పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్నటువంటి నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. పాకిస్తాన్ ద్వారా దీన్ని అమెరికాకు చేరవేసింది. తాత్కాలిక సంధికి బదులుగా 30 రోజుల్లో యుద్ధం శాశ్వతంగా ముగించేలా సమగ్ర పరిష్కారాన్ని ఇరాన్ కోరింది. ఓడరేవుల దిగ్బంధనం ఎత్తివేత, లెబనాన్తో సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధం విరమించడం, ఇరాన్పై మళ్లీ దాడి చేయకుండా ఉండటం, సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన బలగాలను ఉపసంహరించడం, వివిధ దేశాల్లోని ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేయడం తదితర ఈ ప్రతిపాదనలతో ఉన్నాయి. ఇక 2 నెలల పాటు కాల్పుల విరమణ పాటించాలి అన్న అమెరికా ప్రతిపాదన సమస్యను మరింత సాగదీయడమేనని ఇరాన్ అభిప్రాయపడింది. ఇరాన్ కొత్త ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ లో స్పందించారు. ఇరాన్ నుంచి వచ్చిన 14 పాయింట్లతో కూడిన కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. అయితే ఆ ప్రతిపాదన ఆమోదయోగ్యంగా ఉంటుందని ఊహించడం కష్టమని ట్రంప్ ట్రూత్ లో రాసుకొచ్చారు. ఇరాన్ ప్రతిపాదనపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మదవి పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను చక్కబెట్టేందుకు ఇరాన్ కూడా ఒక అడుగు ముందుకు వేసిందని చెప్పొచ్చు. పాకిస్తాన్ వేదికగా తన షరతులను, అదేవిధంగా యుద్ధాన్ని శాశ్వతంగా ముగిసేందుకు కొన్ని కీలక ప్రతిపాదనలు అమెరికాకు పంపించడం జరిగింది. మొత్తం 14 షరతులతోటి కూడిన ఓ ప్రతిపాదనను అమెరికాకు పంపించడం జరిగింది. ఇరాన్ కి సంబంధించి పూర్తిగా విముక్తి చేయడం, అంటే ఇటు సరిహద్దుల వెంట అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడం, వివిధ దేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులను వెంటనే ఇరాన్ కు అప్పజెప్పడము, వీటితో పాటు ఈ యొక్క జలసంధికి సంబంధించిన టాక్సెస్ ని వసూలు చేసే పద్ధతిని మానుకోవడము, ఇంకా ఇతర అనేక అంశాలపైన కూడా సుదీర్ఘంగా లేఖ రాసింది. లెబనాన్ తో పాటు ఇతర ఆ ప్రాంతాల్లో కూడా యుద్ధాన్ని శాశ్వతంగా ముగిసే విధంగా ఈ 30 రోజుల్లో ప్రతిపాదనను, శాశ్వత యుద్ధం ముగిసే విధంగా కొన్ని ప్రతిపాదనలను అమెరికా ముందు పెట్టడం జరిగింది. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఆమోదయోగ్యంగా ఉంటాయనేది నేను అనుకోవట్లేదు, కానీ పరిశీలిస్తానంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, ఇజ్రాయెల్, అమెరికా రెండు కూడా ఇరాన్ పైన చేస్తున్న దాడికి సంబంధించి హజ్మూర్ జలసంధి పూర్తిగా దిగ్బంధంలోకి వెళ్లడం జరిగింది. ప్రపంచ దేశాలంతా కూడా ఇటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పైన పూర్తిగా హజ్మూర్ జలసంధి పైనే ఆధారపడ్డ నేపథ్యంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ యొక్క యుద్ధం వల్ల ప్రభావం చూపిస్తున్న వేళ ఇటు చైనా, రష్యా కూడా ఇరాన్ కు మద్దతుగా తెలుపుతూ ఉండడము, అదేవిధంగా అమెరికా చేస్తున్న వ్యవహారం పైన కూడా ఇటు రష్యా కూడా కొంత ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇరాన్ మరోసారి తన ప్రతిపాదనలను పాకిస్తాన్ కేంద్రంగా అమెరికాకు పంపించడం జరిగింది. మరి ఆ ప్రతిపాదనలపైన ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు, 30 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా కొంత సస్పెన్స్ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. మరి అనేక దేశాలు, ముడి చమురుతోటి ముడిపడిన దేశాలు కావచ్చు, లేదా ఇతర ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ లకు సంబంధించి కూడా ఈ హజ్మూర్ జలసంధి కీలకంగా ఉన్న నేపథ్యంలో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా భారతదేశంలో చూస్తే ఇటు ఎల్పీజీ కొరతతో పాటు పెట్రోలియం ఉత్పత్తులంతా కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ భారత్ నుంచి ఎగుమతి కావాల్సిన అనేక ఆహార ఉత్పత్తులు, మెడిసిన్స్, ఇతర అన్ని కూడా ఎక్కడికక్కడ భారతదేశంలో స్ట్రక్ అయిపోయిన పరిస్థితి చూస్తూ వచ్చాం. దీనికి సంబంధించి అంటే గతంలో కోవిడ్ సమయంలో ఏ విధమైన రాయితీలు ఇచ్చారో పరిశ్రమలకు, ప్రస్తుతం అటువంటి పరిస్థితి భారత్ లో నెలకొన్నదనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మరి అనేక కంపెనీలకు కొంత ట్యాక్స్ ఎగ్జెంప్షన్, అంటే 2025-26కు సంబంధించిన ట్యాక్స్ ను కూడా కొంత ఎగ్జెంప్షన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి ప్రభావం ఉన్న పశ్చిమాసియా యుద్ధము మరి ముగిసేందుకు ఇరాన్ నూతన ప్రతిపాదనలను అమెరికా ముందు పెట్టడం జరిగింది. మరి అమెరికా దీనికి తలొగ్గుతుందా, ఇరాన్ ప్రతిపాదనలు ఏటిని అంగీకరిస్తుంది? ఎందుకంటే ఇరాన్ కూడా చాలా కీలకమైన అంశాలపైన కూడా ఈ యొక్క ప్రతిపాదనలో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా హజ్మూర్ జలసంధి కావచ్చు, ఇరాన్ బార్డర్ వెంట ఉన్న అమెరికా సైన్యాన్ని పూర్తిగా అక్కడి నుంచి ఉపసంహరించుకోవడం కావచ్చు, లేదా ఇది వివిధ దేశాలలో ఉన్న ఇరాన్ ఆస్తులను కూడా తిరిగి ఇరాన్ కు అప్పజెప్పే విధం, వీటన్నిటిపైన మరి అమెరికా ఏ విధంగా స్పందిస్తుంది? మరి వీటన్నిటికీ ఒప్పుకుంటే 30 రోజుల్లోనే పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు అయితే నెలకొనే అవకాశాలు ఉన్నాయి. మాధవి. రైట్, థాంక్యూ గోపి.